ఓకే. సో మనకి ఇది షార్ట్ సమ్మరీ ఆఫ్ IUPAC నేమ్స్ ఆఫ్ నామినికల్చర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. మనం చూడండమ్మా, మన ఎంసెట్ లో ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీకు సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఏంటంటే మనము ఈజీగా నేర్చుకోగలగాలి. ఎంత ఈజీగా నేర్చుకోవాలని అంటే చాలా సింపుల్ గా ఉంటది. దాని నేమ్ మీరు ఈజీగా ఇవ్వగలగాలి. 2 మార్క్స్ కంపల్సరీ ఫ్రమ్ ద IUPAC నేమ్స్. ఓకే, 2 మార్క్స్ ఫ్రమ్ IUPAC నేమ్స్. So how to give the IUPAC name? Okay, IUPAC name, everybody you know the full form of IUPAC name, the establishment. Okay, very clear all of you. చూడమ్మా, ఫస్ట్ చూడమ్మా, మనకి IUPAC నేమ్స్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ అండ్ ప్యూరీ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ల్యాబ్ 90 ఎక్స్టర్నల్ ల్యాబ్ 90 గురించి కూడా ఒక బ్రాంచ్ వైజ్ క్లియర్. ఓకే చూడమ్మా, సో IUPAC నేమ్ సిస్టమ్ ఫస్ట్ ఈ సంస్థ ఎక్కడంటే మనకి జెనీవాలో ఉందన్న. దీని ఆర్గనైజేషన్ ఒక కెమిస్ట్రీలో, ఒక రసాయన శాస్త్రంలో మన ఏ మాలిక్యూల్ కానీ కెమికల్ స్ట్రక్చర్ కానీ, ఒక ఇనార్గానిక్ కెమిస్ట్రీ అకార్బన రసాయన శాస్త్రం కానీ కార్బన్ రసాయన శాస్త్రంలో కానీ, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఒక నేమ్ ఇవ్వాలని అంటే కెమిస్ట్రీలో మెనీ వర్డ్స్ అన్ని కూడా ఆల్ వర్డ్స్ అన్ని మెనీ. ఓకే, ఆల్ నేమ్స్ ఇన్ IUPAC నేమ్ ఆర్ జనరల్ నేమ్. చూడండి, కొన్ని డ్రగ్స్ కి ఎలాగైతే నేమ్స్, కొందరు పారాసెటమాల్ కాదు, కొందరు ఏంటంటే కంట్రీని బట్టి నేమ్స్ మారిపోతూ ఉంటాయి. అంటే బ్రాండ్ నేమ్ ఒకటే ఉంటది అన్న. జనరల్ అంటే మీకు సిమ్స్ బుక్ అనే ఒకటి ఉంటది మెడిసిన్ లో, వాటికి కొన్ని సినానమస్ ఉంటాయి. అదే మన కంట్రీలో పారాసెటమాల్, అదే USA కంట్రీలో మనం పారాసెటమాల్ అడిగితే ఎవరు పారా ఎమునో ఎస్టానోలైడ్ అని అనాలి. ఓకే, అది ఒక నేమ్ ఇచ్చే సిస్టమ్ అది. చూడండి, వీటికి మనం ఇంటర్నేషనల్ యూనియన్, చూడండమ్మా, IUPAC నేమ్ ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూరీ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ ద నామినికల్చర్ టు గివ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ద్వినామినీకరణం. ఒక ద్వినామినీకరణం అంటే ఒక పేరు, ఇప్పుడు మన పేరు పెట్టాలనుకో ఒక నామినీకరణం ఉంటది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెనీ కెమిస్ట్రీ వర్డ్స్ డెరివేడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్, ప్లాంట్ నేమ్స్ అండ్ animal names, plant names, animal names. Plant names derived from the botanical terms, Latin words derived from the Latin words. Okay, ఇప్పుడు ప్లాంట్ కి లాటిన్ వర్డ్స్ ఇవ్వాలి, మనకి కెమిస్ట్రీ మాలిక్యూల్ కి గ్రీక్ వర్డ్ డెరివేట్ చేస్తారు. ది నామినికల్చర్ నేమ్ IUPAC నేమ్ ఆర్ జనరల్ నేమ్. జనరల్ నేమ్ ఈజ్ డైరెక్ట్ యువర్ నేమ్. IUPAC నేమ్స్ టు గివెన్ యాజ్ పర్ రూల్ ఆఫ్ IUPAC రూల్స్. చూడండి అమ్మా, మనం ఇప్పుడు తీసుకున్నట్టుగా అయితే IUPAC నేమ్ ప్రిన్సిపల్స్ ఇవి. వాటికి ఏంటి ప్రిఫిక్స్ ఏమిటి, సఫిక్స్ ఏమిటి, రూట్ వర్డ్ ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి. ఆల్రెడీ మీకు చెప్పాను, కార్బన్ ఒకటి ఉంటే మీత్, సాచురేటెడ్, ఇవన్నీ సాచురేటెడ్, ఆల్ ఆర్ సాచురేటెడ్, ఇవి సైక్లిక్ కాంపౌండ్. చూసుకోండి, స్క్రీన్ కనబడుతుంది అందరికమ్మా? ఆల్ ఆఫ్ యూ కనబడుతుందా స్క్రీన్? కనబడుతుంది. ఈ స్క్రీన్ లో చూడండి, ఫస్ట్ సాచురేటెడ్, వీటిలో ఎలిసైక్లిక్ కాంపౌండ్స్, ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్, క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ కాల్డ్, చూడండి, ఓపెన్ చైన్, క్లోజ్ చైన్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ క్లోజ్ nomenclature of molecules containing substituent functional groups. Already yesterday discussed about the functional groups of organic compound. In organic compound, suppose in general name of carboxylic acid, is it acid? COOH, carboxylic acid. In the, that is prefix is carbox, voic is a suffix, IUPAC name voic. Aldehyde, all, ketone, one, alcohol, ol, amine, group B, alkene, ene, alkyne, ine. చూడండి అలాగా
మనం ఒక ఆర్ అని రాస్తే ఆర్ అంటే ఆల్కైల్, ఆల్కైల్ అంటే అవ్వచ్చు, మిథైల్ అవ్వచ్చు. చూడండి మీథేన్ లో ఒక హైడ్రోజన్ తీసిక వచ్చేదే మిథైల్. మిథైల్ గుర్తుపెట్టుకోండి. మీథేన్ CH4, one hydrogen removed from CH4, that is called methyl alkyl. Alkoxy, okay, alkoxy. Halogens, fluoro, chloro, bromo, iodo. Okay, next IUPAC name nomenclature, group C substituent continue. Nitro, vinyl, allyl, phenyl. Okay, నైట్రో, వినైల్, ఎలైల్, ఫినైల్. చూడండి నైట్రో NO2 నైట్రో, వినైల్. చూడండి ఇథలిన్ లో ఒక ప్రోటాన్ తీస్తే వాడి కాల్ వినైల్. అలాగే చూడండి ప్రోపిన్ నుంచి 1 ప్రోటాన్ తీస్తే ప్రొపైలైల్. నెక్స్ట్ ఫినైల్, బెంజిన్ మీద ఒక సబ్స్టిట్యూట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫినైల్. చూసుకోండి మిథైల్, ఇథైల్ డిఫరెంట్. చూడండి మళ్ళీ ఐసో, చూడండి బ్రాంచ్ ఉంటే ఉంటే ఐసో ప్రొపైల్. చూడండి ఒక హైడ్రో. చూడండి నెక్స్ట్ చూడండి అమ్మా ప్రొపైల్. ఐసో బ్యూటైల్, టెరిసరీ బ్యూటైల్. టెరిసరీ మీన్స్ వితౌట్ హైడ్రోజన్ కార్బన్. ఓకే, సెకండరీ హైడ్రోజన్ కార్బన్ హ్యావింగ్ 1 hydrogen. ప్రైమరీ 2 hydrogens. నెక్స్ట్ దిస్ ఇస్ స్టెప్ 1, స్టెప్ 2. ఫస్ట్ చూడండి అమ్మా రూల్స్ ఏంటో, IUPAC రూల్స్. ఎవ్రీవన్ ఓకే, ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకోవాల్సినప్పుడు వీటికి కొన్ని రూల్లు ఉన్నాయమ్మా. ఆ రూల్స్ మాత్రం ప్రకారంగా నువ్వు నేమ్ ఇవ్వాలి. ఆన్సర్లో ఏమిటంటే 2 కనబడతాయి, దగ్గరగా ఉంటాయి ఆన్సర్లు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ రూల్ చూడండి అమ్మా. స్టెప్ ఏంటంటే లాంగెస్ట్ కంటిన్యూ కార్బన్ చైన్ కి మాత్రమే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ అంటే బ్రాంచ్ చైన్ ఏవైతే బ్రాంచెస్ వచ్చాయో తక్కువ లోయెస్ట్ నెంబర్ ఉన్న బ్రాంచ్ కార్బన్ కి నువ్వు కౌంట్ చేయాలి. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూటెంట్ గ్రూప్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఆ తర్వాత. నెక్స్ట్ ఐడెంటికల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. నెక్స్ట్ ప్లేస్ ద పొజిషన్ నెంబర్ ఆఫ్ నేమ్స్, ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియా, క్వార్టరరియా. ఈ విధంగా మనం నెంబర్ ఇచ్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి అందరూ కూడా, ఆల్ ఆఫ్ యూ సీ వన్ ఎగ్జాంపుల్. యూ కెన్ సీ ఎవ్రీవన్. చూడండి అమ్మా, ఇదే మాలిక్యూల్ నీకు బిట్లో ఇచ్చాడు. చూడండి ఒకసారి టోటల్ మాలిక్యూల్ చూడండి, నెంబరింగ్ ఇచ్చాను. 1 2 3 4 5 చూసుకోండి 6 7. స్ట్రైట్ కి తీసుకుంటే 7 ఉన్నాయి. మళ్ళీ సబ్ బ్రాంచ్ కి రండి. 1 2 3 4 5 బ్రాంచ్ కి వెళ్ళిపోండి. 6 7 8. ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ లాంగెస్ట్ చైన్ కార్బన్. దట్ ఈస్ ద IUPAC రూల్. ఫస్ట్ రూల్ మనం తీసుకున్న IUPAC రూల్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే పొడవుగా ఉన్న కార్బన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పొడవైన కార్బన్స్ మాత్రమే యూ షుడ్ బి సెలెక్ట్. అంటే మనకి ఏంటి లాంగెస్ట్ కార్బన్ చైన్ 8 అనేది లాంగెస్ట్. మనకి ఇలా స్ట్రైట్ కి తీసుకుంటే 7 వస్తుంది. 7 అనేది తక్కువ, 8 అనేది ఎక్కువ, కాబట్టి 8 నే కన్సిడర్ చేయండి. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్ అమ్మా? అర్థమవుతుందా? హలో అమ్మా, ఆర్ యు అండర్స్టాండ్? చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. ఫస్ట్ వీ హ్యావ్ టు choose longest carbon. Okay, 80 is selected. Next lowest number of substituent group. ఒకసారి చూసుకోండి. ఇట్టించిన ఎక్కడితే లెఫ్ట్ టు రైట్ 2 + 3 + 4 4 + 4 రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 5 చూసుకుని లెక్కటండి. 1 కౌంట్ చేయండి తల్లి. ఇప్పుడు చూడండి అదే మాలిక్యూల్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి తల్లి. సి 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 8 ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ పెట్టాడు మీరు చూసుకోండి. చూడండి అమ్మ, ఇప్పుడు మీకు ఏంటి ఇచ్చాడు ఇక్కడ? అయ్యా ఇప్పుడు చూడండి అందరూ కూడా
CH2 ఇక్కడ ఏంటంటే 5 ప్రొఫైల్ ఇచ్చాడు. ఇక్కడ మిథైల్ క్లోరో బ్రోమో. ఇప్పుడు చూడండి మిథైల్ ప్రొఫైల్ చూసుకోండి. ఓకే, ఇక్కడ ఒక మిథైల్. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిసన్. చూడండి ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి అమ్మా. లాంగ్ స్టేన్ 1 2 3 4 లెఫ్ట్ టు రైట్ 5 6 7 8. ఓకే, నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ ఇవ్వండి అమ్మా. 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎటు తీసుకోవాలి? లెఫ్ట్ టు రైట్ చూసుకోండి. 1 2 3 8 ఉంది. ఇప్పుడు పేరు ఇవ్వండి. చూడండి, అది అయిపోయింది. ఫస్ట్ రూల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రూల్. బ్రాంచెస్ ఏ పొజిషన్ లో వచ్చింది చూడండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5. ఎస్, ఇప్పుడు టోటల్ లెక్కట్టనమ్మా. 2 + 3 5 10 10 అంటే 18. నెక్స్ట్ అండి ఇట్లా లెక్కండి. రైట్ టు లెఫ్ట్ 3 రైట్ టు లెఫ్ట్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6. టోటల్ లెక్కట్టనమ్మా. ఎంత వచ్చింది? 10 19 22. Okay, 22. Which one is you have to select? Tell me according to the IUPAC rule. మనం ఇచ్చిన యొక్క రూల్ లో, IUPAC రూల్ లో మనం ఏ విధంగా నెంబర్ మనం ఇవ్వాలి? రైట్ టు లెఫ్ట్. Tell me నాన్న. ఫస్ట్ రైట్ టు లెఫ్ట్. ఇచ్చిన చైన్ లో కార్బన్ చైన్ పెద్దగా ఉన్న చైన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పింది. లాంగెస్ట్ చైన్ కార్బన్ you have to choose. Next you have to go to the second priority. Right to left. The branches of carbon. Okay, which is the lowest number of position, lowest number ఉన్న కార్బన్ చైన్ బ్రాంచెస్ ఏదో చూడాలి. లెఫ్ట్ టు రైట్ చూడండి 18 వచ్చింది. రైట్ టు లెఫ్ట్ 22. మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? Right to Don't write right to left. ఎందుకు? This is the second rule. Second rule is the left to right. Lowest number you have to choose. తక్కువ ఉన్న నెంబర్ ని నువ్వు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ చూడమ్మా. ఫస్ట్ రూల్ కార్బన్ యొక్క ఆటము పెద్దగా బిగ్ చైన్ వచ్చిందని సెలెక్ట్ చేయండి. సెకండ్ ఏంటంటే బ్రాంచెస్ వచ్చిన దాన్ని, ఆ బ్రాంచెస్ ఏ పొజిషన్ లో వచ్చింది నెంబర్ తక్కువగా ఉండాలి. మినిమం నెంబర్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఏం చెప్పండి అమ్మా. ఆ ఏంటంటే as per the IUPAC rule, third rule is alphabet order. Bromo alphabet order ఏంటి? ABCD లో ఏది ముందు వస్తుంది? B ముందా C ముందా? B. Yes, B. First you have to give the name. I will show it that name. చూడండి all of you clearly. 2 marks compulsory from the MSET. చూడండి 3 bromo, 3లో బ్రోమ్ ఉంది. 3 బ్రోమో క్లోరో ఆల్ఫాబెట్ ఆర్డర్. ఇథైల్ డైమిథైల్ ఆక్టేన్. ఇప్పుడు చూడండి ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గివ్ ద నేమ్ ఆల్ ఆఫ్ యూ. షో ఇట్. మనం ఇప్పుడు నేమ్ ఇప్పుడు చూసుకున్నాం అందరూ కూడా. 3 బ్రోమో. ఓకే ఓకే, మళ్ళీ వాళ్ళకి ఇస్తాను చూడండి. Chloro. ఓకే చూడండి ఇప్పుడు.
Good చూడండి all of you. In the second position 2 bromo, 3 chloro, 4 dimethyl, 5 methyl octane. All of you. చూడండి C. C. Bromo. Okay, tell me, give the name, anybody? Please give how to give the name of this compound. First you have to first rule what says in the IUPAC rule. First rule ఏం చెప్తుందమ్మా చెప్పండి. Please give the name of this compound. Longest carbon. Okay, first you have to select longest. చూడమ్మా ఇది left to right పైది ఇచ్చింది చూడండి. This is the left to right, L to R. ఎక్కడి నుంచి చూడండి. This is the right to left. Right to left. Okay. Sir, good morning sir. Class లో ఉన్నాను చెప్పండి. సార్ మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, నా క్లాస్ లో ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకున్నాను, టేక్ కేర్. ఓకే గోస్. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే నీకు ఎనీ కాంపౌండ్, నాట్ ఓన్లీ దిస్, సమ్ అన్నోన్ కాంపౌండ్ టు గివెన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ IUPAC name. Not only this compound, some of the unknown compound will give an how to give the name. The first rule, IUPAC name rule, first we have to select longest carbon chain. Okay, first you have to go through either left to right or right to left. There are two possibilities are there, either left to right or right to left. First you have to select a long chain. First you go to, okay, I will think చూడండి, but numbering right to left. Okay, 1 2 3 4, okay, 5, sorry, 5, this is 5, 6, 7, 8, 9, 10. 9. Okay, next left to right, 1 2 3 4 5 6 7 8 9 10. రెండు ఈక్వల్ గానే వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలి, సెకండ్ రూల్ ఏం చెప్తుంది, సెకండ్ రూల్ ఏంటి, సెకండ్ రూల్ లోయెస్ట్ సబ్స్టిట్యూటెంట్ గ్రూప్ చూడండి. నెక్స్ట్ ప్రయారిటీ సబ్స్టిట్యూటెంట్ గ్రూప్, లోయెస్ట్ నెంబర్ ఏది వచ్చిందో చూసుకోండి. ఫస్ట్ చూడండి, రైట్ టు లెఫ్ట్ ఇవ్వండి, రైట్ టు లెఫ్ట్ కి వెళ్ళండి. 1 ఎక్కడ ఉంది, 7 5 చూసుకున్నామా, 5 5 5. ఓకే, 5 లో చూసుకోండి, 5 లో 2 ఉన్నాయి, ఇది ఒకటి ఇది ఒకటి. 5 + 5 రైట్ టు లెఫ్ట్, 5 + 5. నెక్స్ట్ ఎన్ని వచ్చాయి, 1. ఇక్కడ తప్పు తీసామమ్మ నెంబర్, చూడండి తప్పు పడ్డది నెంబర్. ఓకే, 1 2 3. ఓకే, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ రండి. 1 2 3 4 5 6 7 8
9, 10. ఓకే కరెక్టే. నెక్స్ట్ సార్ ఇందాక అలాగే వేసాం కదా. అదే వేసాం. ఓకే నెక్స్ట్ చూడండి అమ్మా. సరిపోయింది కదా. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ కి వెళ్ళండి. లోయెస్ట్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్ లోయెస్ట్ నెంబర్ వచ్చేది చూడండి. 5th లో ఒకటి ఉంది, బ్రాంచ్ 2 ఉన్నాయి. 5 + 5 + 5 5 + 5 + 6 6 6 + 6 6. నెక్స్ట్ 7 + 7 + 8. ఓకే, టోటల్ సబ్స్టిట్యూషన్ టోటల్ ఎడిషన్ చేయండి అమ్మా. 5 + 5 10 10 22 22 ను 7 29 29 to 8 37. ఓకే, నెక్స్ట్ రండి అమ్మా. లెఫ్ట్ టు రైట్ 3 + 4 + 4 + 5 + 5 5 + 5. నెక్స్ట్ 6 + 6. ఓకే, టోటల్ ఎంత మన కౌంట్ చేయండి. 7 17 17 నుండి ఎంత 17 నుండి 12 30 సార్. 12 ఎంత 20. 29. వెరీ గుడ్, 29. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. 29 అంటే ఇప్పుడు ఏమిటి మనం సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలా, రైట్ టు లెఫ్ట్? రైట్ టు లెఫ్ట్. తల్లి ఒకసారి చూసుకోండి. left to right, sir. వెరీ గుడ్. లెఫ్ట్ టు రైట్ ఈజ్ 29. రైట్ టు లెఫ్ట్ 37 తల్లి. నువ్వు లెఫ్ట్ టు రైట్ by the way, 10 కానీ ఇక్కడ ఏంటంటే లోయెస్ట్ నెంబర్ వచ్చిందని తీసుకుంటే లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి లెక్కెట్టండి. ఎందుకంటే 29 వచ్చింది, 37 వచ్చింది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ 29. గివ్ ద నేమ్, టెల్ మీ ఎనీబడి. నెక్స్ట్ థర్డ్ రూల్, యూ షుడ్ అప్లై ద ఆల్ఫాబెట్ ఆర్డర్. ఆల్ఫాబెట్ ఆర్డర్ లో చూడండి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఎక్క వచ్చింది. బ్రోమో, క్లోరో, నెక్స్ట్ మిథైల్, ఎమ్. ఓకే, ఇప్పుడు చెప్పండి నేమ్, చెప్పండి నేమ్ ఇవ్వండి కరెక్ట్ గా. టెల్ మీ ద నేమ్. 3 బ్రో. చెప్పండి అమ్మా. 3 బ్రోమో, 4 క్లోరో, 3 బ్రోమో, 3 బ్రోమో. నెక్స్ట్ ఏంటి 4 క్లోరో, 4 క్లోరో, 4 క్లోరో. నెక్స్ట్ 5 మెథైల్, నెక్స్ట్ ఏంటి 5 కామా 5 మెథైల్, 5 కామా 5 డైమెథైల్. 5 కామా 5. నెక్స్ట్ 6 Diethyl. కామా 6 టెట్రామెథైల్. టెట్రామెథైల్ ఏమొస్తుంది? టెట్రామెథైల్ ఏంటి? టెట్రామెథైల్ డెకేనా డెకైనా? డెకేన్. 10 వచ్చాయి, ఏమొస్తుంది? సింగిల్. డెకేన్. వెరీ గుడ్. ఆర్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? yes, sir. 1 mark compulsory in MCET. In 1 mark 100% guarantee from the IUPAC name. 100% one name. First time everyone keep your mind, these 3 points are very very important. First longest chain, second one is substituent group is select lowest number, third priority is alphabet order according to the ABCD alphabet order to give the IUPAC name. Next, fourth priority is functional groups. Functional group, which one is the position of functional group? Strong గా ఉన్న functional group కి ఫస్ట్ ఇవ్వాలి. అలాగా functional groups కూడా 4th రూల్, అది కూడా ఇస్తాను మీకు. ఓకే, మళ్ళీ అయిపోయింది. ఏంటన్నా మరొక చెప్పాలా? మరొక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాలా? ఇంకో ఎగ్జాంపుల్ నేమ్ చెప్పండి సార్. ఏంటమ్మా? Yes, sir. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చెప్తాను చూడండి.
Tell me first how to give the name. Clear, all of you? Long chain. Anybody tell first what we do? First, what to do in the according to Ayub Peckrell in the first rule? Tell me, anybody. Longest Long chain. compound. First Long you chain go compound, sir. through. There are two possibilities are there, either left to right or right to left. First you have to select. Right to left. Okay. Which way is the longest carbon chain? Okay. That is you have to select in the first rule. Okay. Clear, Chonamma? Numbering ఇవ్వండి, left to right, right to left ఎలా ఇచ్చుకుంటారు చెప్పండి నాకు. మీరు నేమ్ తొందరగా చెప్పాలి. చెప్పండి. Left to right. చెప్పండి రా. పీడిఎఫ్ గ్రూప్ లో పెట్టండి సార్. చెప్తానమ్మా, పీడిఎఫ్ పెడతాను, గ్రూప్ లో పెడతాను. ఈ పీడిఎఫ్ గ్రూప్ లో పెడతాను. చెప్పండి ఇప్పుడు. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గివ్ ద నేమ్. Left, right, sir. ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి మనం? నెంబరింగ్ ఇచ్చుకోవాలి. Left to right. లెఫ్ట్ టు రైట్ రెండు ఇస్తాం చూడండి. ఇక్కడ చూడండి, ఈ పైన అనేది లెఫ్ట్ టు రైట్, నేను బాటమ్ నుంచి రైట్ టు లెఫ్ట్ కి వెళ్తాను. ఇప్పుడు రెండు డైరెక్షన్లు ఇచ్చాను మీకు. వన్ ట్రాక్ ఫార్వర్డ్, అనదర్ ట్రాక్ ఈజ్ బ్యాక్వర్డ్. ద ఫార్వర్డ్ ఈజ్ ద లెఫ్ట్ టు రైట్. యూ హ్యావ్ టు గివ్ ద నేమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్. యూ విల్ గివ్ ద నేమ్ 1 2 3 4 ఓకే 5 6. ఇప్పుడు చూసుకుంటే స్ట్రైట్ గా 6 వచ్చాయి. నెక్స్ట్ సబ్ బ్రాంచ్ కి రండి. 4 5 6 7. ఓకే, టెల్ మీ ఎనీబడి విచ్ వన్ యు హావ్ టు 7. సెలెక్ట్. 7. చూడమ్మా, దిస్ ఈస్ ద వన్ రూట్. This is the one route. That is the straight route. This is the straight route. Which position you have to select? Tell me. On route. 1 to 7 you have to select, or 1 to 6 you have to select? చెప్పండి రా. మళ్ళీ చూడండి, ఇంకెలా కూడా వస్తాను చూడండి. 1 2 3 4 5 6 వస్తాయి. దేర్ ఆర్ నో పాసిబిలిటీ. 4 పాసిబిలిటీ చూసుకోవాలన్నా. నెక్స్ట్ ఇట్లండి. 1 3 4 5 6 4 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఓకే, ఫస్ట్ మనం ఎలా వెళ్ళాలి చెప్పండి అమ్మా. ఏది తీసుకోవాలి చూస్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనం చూసుకుంటే చెప్పండి. టెల్ మీ ఎనీబడి, ఓన్లీ వన్. టెల్ మీ ఆన్సర్. చెప్పండి రా తల్లి. చూడండి, 1 2 3 4 5 6 7. 7 is the large number of carbon. 1 2 3
clear? Please tell me the give the name. Four groom. Give name first. చూడండి. Just 1, 2, 3, 4, 5, 6. Okay, 7. ఇలాగ 1, 2, 3, 4, 5, 6. First you have to select 7. Okay, lowest number branch చూడండి. Left to right, right to left. 1 plus 2 plus 3. 1 plus 2 plus 3. Okay, next plus 3. Next it చూడండి. Okay, 1, 2, 3. 3 plus 3. 3 plus 3 plus 5. Next it రండి. Direct 3 plus 4 plus next 4 plus 4. Okay, total 8 plus 11. So this is the 8, 11, 12, 14. So మనం ఇచ్చిన నేమ్ ఏంటి చూడండి ఒకసారి. 3 చూడండి అమ్మ. ఇప్పుడు చూసుకోండి. 3 చూడండి. హలో, మరి చెప్పండి అమ్మ, నేమ్ చెప్పండి తల్లి. 3 all. 3 tell me. All sir, alcohol. OH group. 3 దాన్ని 3 ఆల్కహాల్ అనకూడదు. 3 హైడ్రాక్సీ. ఓకే, నెక్స్ట్ ఇలా వెళ్తే మీకు ఎంత ఇది చూసుకోండి. 4 కదా, ఇది 4 మెథైల్, 5 క్లోరో, 5 బ్రోమో, 6 క్లోరో. ఓకే, heptane. This is the name. Okay, I will share to all of you. Okay, some of the names. These are the names you will get 2 marks from the end exam. చూసుకోండి, ఒక్కొక్క రూల్, ఒక్కొక్క ఫంక్షన్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి, ఇది ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఒకటి చూడండి. 3 ఫ్లోరో, 4 ఐసోప్రొపైల్. దిస్ ఇస్ 4 ఐసోప్రొపైల్. ఇది 4 ఐసోప్రొపైల్. 2 మెథైల్ హెప్టేన్. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సైక్లిక్ కాంపౌండ్స్ లో 1 సెకండరీ బ్యూటైల్. చూడండి, 1 అంటే ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6. 3 నైట్రో. చూసుకోండి, ఇది దిస్ ఇస్ ద సెకండరీ. మీన్స్ కార్బన్ హ్యావింగ్ 1 హైడ్రోజన్ ఉంటే సెకండరీ బ్యూటైల్. 1 సెకండరీ బ్యూటైల్, 3 నైట్రో, సైక్లోహెక్సేన్. నెక్స్ట్ గ్రూప్ బి. ఏంటి గ్రూప్ బి ఏం చెప్తుందో చూడండి. కార్బాక్సిలిక్. ఫంక్షనల్ గ్రూప్స్ indicated by some prefix names. Carboxylic in the terminal name suffix is oic. Aldehyde all, ketone bone, alcohol whole, amines. Next man. Next this is the okay. Next rule. Okay, చూడమ్మా. నెక్స్ట్ చూడండి, ఈన్ ఫ్లోర్ 2 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ లాంగెస్ట్ ఎండ్. 1, 2, 3, 4. 4 డైఫ్లోరో, 3 మెథైల్, బ్యూట్ 1-ene. చూడమ్మా, బ్యూట్ 1-ene. చూసుకోండి ఒకసారి. ఆ కాంపౌండ్ ఎలాగ ఇచ్చారో అందరికి అర్థం. నెక్స్ట్ చూడండి, ఇది ఒకటి ఇచ్చింది.
దీనిలో రెండు ఉన్నాయి 1,3 బ్యూటాడైన్. ఒకసారి చూడండి దీనికి ఎలాగనేది నేమ్ ఇవ్వండి అందరూ. చూడండి ఒకసారి చూడమ్మా. 1 2 ఓకే 1 2 3 చూడండి. దిస్ ఇస్ డబుల్ బాండ్ 1 ఫ్లోరో చూడండి ఫ్లోరో. నెక్స్ట్ మెథైల్. ఓకే ప్లీజ్ గివ్ ద నేమ్ ఆల్ ఆఫ్ యూ. నేమ్ ఇవ్వండి అన్న. 1,1 difluoro. Yes చూడండి 1 2 3 4 1 2 3 4 చూడండి. సబ్స్టిట్యూట్ 4 plus 4 ఓకే plus 3 4 plus 4 plus 3 is equal to 11 in the right to left. Next to left to right. 1 plus 2 is equal to 4. This is the you have to choose select lowest number. First name you can give 1 comma 1 comma 1 difluoro 2 methyl. చెప్పండి అమ్మా. 1 comma 1 comma 2 methyl ఏంటిది 1 comma 3 1 comma butadiene. Yes, this is the name. Okay ma, I will share you this this PDF I will share you to all. Okay, you can check it. Next class will goes to the physics class. Wait for few minutes. Okay ma, you do the practice. I will share you this PDF to all. మీకు అందరికి పంపిస్తాను, అందరూ చదవండి. డూ ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ కన్ఫర్మ్ గా వచ్చేస్తాను. 2 మార్క్స్ ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. బాగా ప్రాక్టీస్. ఇది షేర్ చేస్తాను, మీకు ఈ PDF షేర్ చేస్తాను. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం అందరూ కూడా క్లియర్ గా చదవండి. ఇవన్నీ కూడా అట్లీస్ట్ చదివితే ఒక 2 మార్క్స్ అయినా వస్తాయి మీకు. ఇదైతే ఇచ్చావు కదా వాళ్ళకి, షేర్ చేసి అందరికి ఒక్క పేపర్ కూడా పోయిన ప్రాబ్లం అని.
Okay, good morning, everyone. Hello. Good morning, sir. Okay. Are you people there or not? So I'm just checking it. Okay. Uh, so 2 days gap వచ్చేసింది మనకి. సో 1 day is anyway ఇంటర్నెట్ ఫైబర్ ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ నిన్న యాక్చువల్ గా నేను తీసుకోవాల్సిన క్లాస్ అండి సూర్యనారాయణ గారు అది మ్యాథమెటిక్స్ సార్ కంటిన్యూ చేస్తారు. అండ్ 2 hours కావాలని చెప్పి ఆయన 2 hours కంటిన్యూ చేసేస్తారు. దాంతో నా క్లాస్ పోయింది. ఎనీవే we will continue on heat and thermodynamics for today, and tomorrow we will move on to the next one, as heat and thermodynamics is getting almost 4 bits in MSET out of 40. I switched off my video due to bandwidth problem. So please be there and observe the screen carefully. Okay, now we'll see some of the previously asked bits. We'll try to solve it because as many as bits supposed to be solved, then only you will get an idea. So I'm just reading the question. Observe it. The relation between efficiency of heat engine and the coefficient of performance alpha of a refrigerator. That means they are asking efficiency of a heat engine. Efficiency of a heat engine is eta. We will represent it with eta. So 1 minute.
So the eta is the efficiency of the heat engine, and alpha is the performance factor of refrigerator. So now they are asking relation between eta and alpha. They are asking relation between eta and alpha. So can anybody say the expression for eta? I think Carnot's engine, you might know. Eta equals to Q1 minus Q2 by Q2. Q2 or Q1? గుర్తున్నాడు ఎవరికైనా? హలో, are you people there? Please respond. Q1 minus Q2 by Q1 eta అనేది. అలాగే మీరు ఆల్ఫా తీసుకుంటే Q2 by Q1 minus Q2. So these are actually the relations of eta and alpha. So now they are asking a relation between eta and alpha. Just a rearrangement of equations only. It will give you the relation. We will see how we can do it. You see, you should remember these two formulas. Not only for this particular problem. Alpha is the performance factor of refrigerator and eta is the efficiency of heat engine. Okay. So from these equations, you can write eta into Q1 equals to Q1 minus Q2. And then hello, Ante sir. are you people there? You see, if you people are there, please. Yes, sir. If you say yes or no, it Yes, will be easy for us to follow whether you are following it or not. That's it only. Okay. So from this equation, eta into Q1 equals to Q1 minus Q2. So you substitute in place of Q1 minus Q2 here. ఇక్కడ Q1 minus Q2 ఉంది కదా, అక్కడ eta into Q1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి మీరు, అప్పుడు ఏమవుతుంది మీకు? ఆల్ఫా ఈక్వల్స్ టు Alpha is Q2 by n Q1. n కాదు, eta Q1. Eta Q1. సో ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందండి. Now we need to establish a relation between alpha and n. Purely in terms of alpha and n, మనకు ఒక రిలేషన్ కావాలి అని ఏం చేస్తారు? ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు Q2 by eta into Q1 ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఇప్పుడు అలా ఉంచండి. ఇప్పుడు eta ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మీకు? 1 minus Q2 by Q1 ఇలా రాయచ్చా? ఏటాని Q1 తో డివైడ్ చేస్తున్నాం. Right. సో 1 minus Q2 by Q1 అని చెప్పున్నారు. అప్పుడు ఏమవుతుంది మీకు? Q1 by Q2 ఎంత అవుతుంది? or Q2 by Q1 equals to
1 ప్లస్ ఈటా అవుతుంది. 1 eta. ఇంకానా? ఇప్పుడు Q2 బై Q1 ప్లేస్ లో మీరు 1 ప్లస్ ఈటా రాశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 బై ఈటా ఉంది ఆల్రెడీ మీకు ఇక్కడ. Q2 బై Q1 ప్లేస్ లో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 బై ఈటా ఇంటూ 1 ప్లస్ ఈటా. అంతేనా? కరెక్ట్ అనేది? హలో, is the equation correct? See, you people are not listening at all. ఇక్కడ ఈక్వేషన్ లోనండి Q2 మైనస్ Q1 ఇటు పక్క తీసుకెళ్ళి ఈటాని ఇటు పక్క తీసుకొస్తే ఇక్కడ ప్లస్ రాదు. ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో తప్పు అని చెప్తే ఎవరు ఐడెంటిఫై చేయటం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది? మైనస్ వస్తుంది. మీరు ఏం ఫాలో అవ్వకుండా అలా ఐడిల్ గా కూర్చుంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు ఓకే. సో ఇప్పుడు alpha is equal to 1 by eta into 1 minus eta. ఇలా వదిలేయచ్చు. ఆన్సర్ ఆల్ఫా కి ఈటా కి మధ్య రిలేషన్ ఆల్ఫా is equal to 1 by eta into 1 minus eta. తోక్నా ఈ రిలేషన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్క్లూజన్స్. సో ఆన్సర్ ఇది అవుతుందా? ఏమడిగారు వాళ్ళు? రిలేషన్ బిట్వీన్ ఈటా అండ్ ఆల్ఫా అడిగారు. అలా అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటా అండ్ ఆల్ఫా ఉండాలండి రిలేషన్. అంటే అదర్ పారామీటర్స్ ఏవి ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. Q1 Q2 లాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఎస్, విశ్వతేజ రైజ్డ్ హ్యాండ్. టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ప్లీజ్ స్పీక్ అవుట్. ఏంటమ్మా? హలో, ఓకే. నెక్స్ట్ అండి, మీరు ఫార్ములా ఏంటమ్మా? చెప్పండి చెప్పండి. ఏంటి? హలో, హలో సార్ వన్స్ మోర్ సార్. ఏంటమ్మా? ఎక్స్ప్లెయిన్ ఒకసారి మళ్ళీ చేయండి సార్. సో ఇప్పుడు ఈ బిట్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ హీట్ ఇంజిన్ ఈటా, దట్ ఈస్ ఈటా, అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఆల్ఫా. అంటే హీట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అండ్ రిఫ్రిజిరేటర్ పెర్ఫార్మెన్స్ రెండింటికి మధ్య రిలేషన్ ఎలా ఉన్నది అని అడుగుతున్నారు. సో అది సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఆల్రెడీ ఈటా డెఫినేషన్ తీసుకున్నారు. Q1 minus Q2 by Q1. ఆల్ఫా is equal to Q2 by Q1 minus Q2. ఈ రెండు ఫార్ములాలు ముందు గుర్తుపెట్టుకోవాలి. యు నీడ్ టు రిమెంబర్ ఆల్ ది సెట్ ఆఫ్ ఫార్ములాస్. అప్పుడే మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తున్నారు? ఈటా is equal to Q1 minus Q2 by Q1 ఉంది కదా. సో Q1 ఇటు పక్క తీసుకొస్తే ఏమవుతుంది మీకు? ఇది వస్తుంది.
eta into q1 is equal to q1 minus q2 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఏం చేస్తున్నారు మీరు, q1 minus q2 ఇక్కడ ఉంది కదా, ఈ q1 minus q2 ఇక్కడ చూడండి, దీని ప్లేస్ లోని eta into q1 సబ్స్టిట్యూట్ చేశారు ఇక్కడ. సో అప్పుడు ఏమైంది మీకు, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు q2 బై eta into q1. కానీ ఇక్కడ 1 మైనస్ q2 బై q1 అవుతుంది యాక్చువల్ గా మీకు eta అనేది. q1 తో డివైడ్ చేస్తున్నారు యాక్చువల్ గా ఈ ఈక్వేషన్ ని, ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈక్వేషన్, దీన్ని ఇలా రీరైట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఈక్వేషన్ నే ఇక్కడ రీరైట్ చేశారు చూడండి. q1 తో డివైడ్ చేస్తే ఏమవుతున్నది, q1 బై q1 అంటే 1 మైనస్ q2 బై q1 ఉంటున్నాను. సో దీని నుంచి q2 బై q1 ఎంత ఉంటుంది అనేది డెరైవ్ చేస్తున్నారు. సో అది ఎంత వస్తుంది, q2 బై q1 అనేది 1 మైనస్ eta వచ్చిందండి. ఓకే, ఈ 1 మైనస్ eta తీసుకొచ్చి ఇక్కడ q2 బై q1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేశారు. సో దట్ యు ఆర్ గెటింగ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 బై eta ఆఫ్ 1 మైనస్ eta. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ efficiency of a heat engine and performance factor of refrigerator. ఈ ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుపెట్టుకోండి. You might get some more problems on these kind of solutions. Okay, next. సో నోట్ చేసుకుంటారా లేదా తీసేసా? ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. అట్లీస్ట్ ఇంకో 3-4 మోడల్స్ అయినా డిస్కస్ చేయాలి మనం. Will you note it down or I will erase it? Can I erase it? చేసాను సార్. Okay then. Now, so another model of the important problem is a sound wave is passing through the ideal gas at NTP, produces a pressure change of 0.001 dyne per centimeter square. Listen carefully the problem. Sound wave NTP దగ్గర ఒక ఐడియల్ గ్యాస్ నుంచి పాస్ అవుతున్నప్పుడు is changing a pressure of change ఎంత చెప్తున్నారు 0.001 dyne per centimeter square. ఇంత ప్రెజర్ చేంజ్ వస్తున్నది ఎప్పుడు ఇది adiabatic compression జరుగుతున్నదండి. That means the ideal gas is under adiabatic compression. Adiabatic compression అంటే ఏంటంటే సిస్టమ్ మొత్తం సరౌండింగ్స్ తోటి ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ ని అలౌ చేయటం లేదు. adiabatic అంటే తెలుసు కదా, the system will be isolated. ఓకే, ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లోపల నుంచి ఒక సౌండ్ వేవ్ ఎన్టీపీ దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రెజర్ లో ఇంత వేరియేషన్ వచ్చింది అంటున్నారు. 0.001 dyne per centimeter square ప్రెజర్ వేరియేషన్ వచ్చింది అంటున్నారు. ఓకే, ద కరస్పాండింగ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నారండి. ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇది అడియాబాటిక్ అంటున్నారు కాబట్టి టోటల్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ బికాస్ హీట్ కెనాట్ ఫ్లో ఇన్ అండ్ అవుట్, సిస్టమ్ ఐసోలేషన్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి హీట్ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళడం కానీ లోపలికి రావడం కానీ జరగదు. ఓకే, ఇప్పుడు ఒక సౌండ్ వేవ్ ట్రావెల్ చేసినప్పుడు ఈ అడియాబాటిక్ కంప్రెషన్ లో ఉన్న గ్యాస్ లోంచి 0.001 dyne per centimeter square ప్రెజర్ వేరియేషన్ వచ్చింది. కరస్పాండింగ్ గా టెంపరేచర్ లో ఎంత చేంజ్ వచ్చింది అని అడుగుతున్నారండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గామా వాల్యూ ఇచ్చారండి.
గామా అంటే ఏంటి తెలుసండి? ఎనీబడి? వాట్ ఈస్ గామా? Yes, sir. It is the ratio of specific heats. Cp by Cv is equal to gamma and ఫార్ములాస్ బాగా చదవాలండి. ఫార్ములాస్ బాగా చదవకపోతే కష్టం. సో Cp by Cv is equal to gamma అవుతుందండి. సో గామా వాల్యూ ఎంత ఇచ్చారు? 1.5 ఇచ్చారండి. ఇది యూనిట్ లెస్ పారామీటర్ గామా. అలాగే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా ఇచ్చారండి. అదెంత ఇచ్చారు? 1.013 into 10 power 6 dyne per centimeter square అండి. ఏంటిది? ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండి. ఇది గామా CP/Cv రేషియో. ఇది సౌండ్ వేవ్ ట్రావెల్ చేసినప్పుడు ప్రెషర్ లో వచ్చిన వేరియేషన్. ఇప్పుడు టెంపరేచర్ లో వస్తున్న వేరియేషన్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, సో విల్ సాల్వ్ ఇట్. ఇది ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చిందండి ఈ ప్రాబ్లము ప్రీవియస్ పేపర్స్ లో, వాటిల్లో యూ కెన్ చెక్. సో దీనికి మీకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటంటే, I am discussing only the repeated and important questions so that the formulas can be recollected. Okay, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి చూడండి. అన్ని పారామీటర్స్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆప్షన్స్ రాస్తాను చూడండి. 8.97 into 10 power -4. 8.97 అన్ని 8.97 లో ఉన్నాయండి. ఫ్యాక్టర్లు మారుతున్నాయి అంతే. 10 power -6. అలాగే 8.97 into 10 power -8. 8.97 into 10 power -9. ఇవి ఇచ్చారండి. ఆప్షన్స్ అయితే ఇవి ఇచ్చారు మనకి. Now we will solve it. ఎలా సాల్వ్ చేస్తారు అంటే, అడియాబాటిక్ ప్రాసెస్ రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ తెలియాలండి మీకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడియాబాటిక్ ప్రాసెస్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటంటే PV పవర్ గామా ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కానీ ఇక్కడ మనకు కావాల్సిన రిలేషన్ అది కాదు. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ గురించి ఏమీ మెన్షన్ చేయటం లేదండి. టెంపరేచర్ అండ్ ప్రెషర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కాబట్టి రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ తెలియాలండి. సో ద రిలేషన్ ఈజ్ గివెన్ బై T power gamma P power 1 minus gamma is equal to constant. ఇది మీకు అడియాబాటిక్ ప్రాసెస్ లోని టెంపరేచర్ అండ్ ప్రెషర్ రిలేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ నోయింగ్ దట్ యూ కెనాట్ సాల్వ్ ఇట్. ఓకే, దీని నుంచి ఏమవుతుందని మీకు T power gamma equals to P power gamma minus 1. You see, observe it. T power gamma equals to P power gamma minus 1. T power 1 minus gamma అని అటు పంపించారండి. అటు పంపిస్తే ఏమైంది మీకు? 1 minus gamma అన్నది పవర్ gamma minus 1 కింద చేంజ్ అయింది. ఓకే, now take logarithm for this equation. Apply the logarithm to the entire equation. Entire equation logarithm apply చేస్తే ఏమవుతుంది మీకు? Gamma log T equals to Gamma minus 1 log T. log P. P. Okay na? Now differentiate this equation with on both sides. Entire equation ని differentiate చేశారు అనుకోండి మీరు, ఏమవుతుంది? గామా ఇస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, సో గామా రిమైన్స్ కాన్స్టెంట్. log T ఎంత అవుతుంది? log T 1 by T dt యాక్చువల్ గా
డిటీనే మనం ఇక్కడ ఎలా రాస్తున్నాం అంటే డెల్టా టీ అని రాస్తున్నాం, చేంజ్ ఇన్ టెంపరేచర్ కావాలి కాబట్టి మనకు. అలాగే ఇటు పక్క గామా మైనస్ 1 లాగ్ పి అంటే 1/p 1/p ఆన్ డెల్టా పి చేంజ్ ఇన్ ప్రెజర్. డిపి అని రాస్తారు యాక్చువల్ గా. డిపి ఇస్ ఆల్సో స్మాల్ చేంజ్ ఇన్ ప్రెజర్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మీరు? గామా ఇంటూ డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 డెల్టా పి బై పి. మనకి ఏం కావాలి? చేంజ్ ఇన్ టెంపరేచర్ కావాలండి. సారీ, డెల్టా టీ రాయండి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 డివైడెడ్ బై గామా, యువతల పక్క వస్తుంది గామా, ఇంటూ డెల్టా పి బై పి ఇంటూ క్యాపిటల్ టీ. సో చూడండి, ఇప్పుడు ఇచ్చిన పారామీటర్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర. గామా ఉంది మీ దగ్గర, సో డెల్టా పి ఉన్నది, చేంజ్ ఇన్ ప్రెజర్ ఉన్నది, ఇది చేంజ్ ఇన్ ప్రెజర్ కదా, అది డెల్టా పి. గామా వాల్యూ ఉంది ఆల్రెడీ మీ దగ్గర. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇచ్చారు ఆల్రెడీ, అంటే పి వాల్యూ ఉన్నది. ఇప్పుడు మీకు ఇక్కడ తెలియాల్సిందల్లా ఏంటి? టెంపరేచర్ వాల్యూ అని. ఇప్పుడు వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మీకు? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ 1 అంటే ఎంత? 1.5 మైనస్ 1 అండి, అంతేనా? -1/1.5 0.5 కదా. గామా మైనస్ 1 అంటే 1.5 మైనస్ 1 0.5 డివైడెడ్ బై గామా అంటే 1.5. డెల్టా పి ఎంత ఇచ్చారు? 0.001 ఇచ్చారు, అంతేనా? డివైడెడ్ బై ప్రెజర్ ఎంత ఇచ్చారు? 1.013 ఇచ్చారు. చూడండి, 1.013 into 10 to the power of 6. 10 to the power of 6 ఇచ్చారు. గేట్ మిగిలిపోయింది ఇక్కడ, టెంపరేచర్ మిగిలిపోయిందండి. టెంపరేచర్ మీరు ఇక్కడ తీసుకోవాల్సింది ఎన్టీపీ దగ్గర అని చెప్పారు కాబట్టి ప్రాబ్లం. మీరు ఎంత తీసుకుంటారు టెంపరేచర్? at NTP. నార్మల్ టెంపరేచర్ ప్రెజర్ అండి 273. అది తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, మీకు డెల్టా టీ వాల్యూ వస్తుందండి. కెన్ యూ సాల్వ్ ఇట్? సో ఇది సాల్వ్ చేస్తే మీకు తిప్పిన మెకానికల్ పేపర్ ఒకటే సైన్ అయింది. ప్లీజ్ సాల్వ్ ఇట్. నాకు క్లాస్ అవుతుంది. 8.97 into 10 power -6 తెలుగులో వస్తుంది. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా అయితే అది ఈ ఆప్షన్. ప్రొసీజర్ అర్థమైందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ ఫార్ములా అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మీకు యాక్చువల్ గా అడియాబాటిక్ ప్రాసెస్ లోని ప్రశాంత్ మేడం అది టీవీ పవర్ గామా ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది, అలాగే టీ పవర్ గామా పీ పవర్ 1 మైనస్ గామా కాన్స్టెంట్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం ఒకసారి నోట్ చేసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. ముందు 2 or 3 times వచ్చిన ప్రాబ్లం ఏనండి అది. 303 కాంబినేషన్ ఎందుకు అడిగే బాగా తక్కువ వచ్చాడు. 38, 32, 40, 37, 41 ఇంకేం బాగా ఉంది. నువ్వు ఎవరైనా చేయలేము. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నోట్ చేసుకుంటారా చూపించు లేదా డిలీట్ చేసేయచ్చా?
నోట్ చేస్తున్నాం సార్. చేసుకుంటారా చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఓకే, తీసుకుంటున్నాం సార్. ఆగండి. రిమూవింగ్ ఇట్. చేసుకుంటున్నారా? ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. లేదు రిజిస్టర్ లేదు, కాంప్రమైజ్ ఈ రోజు ఇవ్వాల్సింది తప్పదు. ఏదైనా ఇప్పుడు నా మీటింగ్ ఉంది మేడం, మీకు అర్థం కాబట్టి టెక్నికల్ సెట్ అంటే అంత సీరియస్ అసలు ఎవరికి ఏం లేదు. ఇప్పుడు ఏం ఓకే సార్, రిమూవ్ ఇట్. రిమూవ్ సార్. సార్ హలో. ఓకే ఓకే పంపిస్తాను సార్. ఓకే, ఐఎమ్ క్లియరింగ్ ఇట్. సార్ మేడం ఓకే సార్. Okay, now the next model of the problem I'm touching as many as models possible. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన మీకు 2 ప్రాబ్లమ్స్ కూడా రిలేషన్ బిట్వీన్ ఈటా అండ్ ఆల్ఫా ఒకటి, అలాగే టెంపరేచర్ అండ్ ప్రెషర్ రిలేషన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఒకటి. మాక్సిమం మీకు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. దట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ ఈ 4-5 ప్రాబ్లమ్స్ నుంచి జనరల్ గా ఒకటైనా సరే మినిమం బ్లాక్ బాడీ రేడియేషన్ మీద ఉంటుంది. ఒకటి హీట్ ట్రాన్స్ఫర్ మీద ఉంటుంది, థర్మోడైనమిక్స్ మీద ఒకటి ఉంటుంది. సాధారణంగా డిస్ట్రిబ్యూషన్ అలా జరుగుతుంది ఇన్సైడ్ ది చాప్టర్. సో ఇందులో ప్రాబ్లం చూడండి. ద పవర్ రేడియేటెడ్ బై ఎ బ్లాక్ బాడీ అట్ టెంపరేచర్ T1 ఈజ్ P. అంటే T1 టెంపరేచర్ దగ్గర పవర్ P పవర్ రేడియేట్ చేస్తుందండి ఒక బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బ్లాక్ బాడీ ఈజ్ ఎ కన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాటర్ విచ్ కెన్ కంప్లీట్లీ either radiate or completely it can absorb radiations of all possible wavelengths. ఇది యాక్చువల్ బ్లాక్ బాడీ అంటే కంప్లీట్ పాసిబుల్ వేవ్ లెంగ్త్స్ ని అబ్జార్బ్ చేసుకోవడం కానీ లేదా రేడియేట్ చేయడం కానీ చేస్తే దాన్ని బ్లాక్ బాడీ అని చెప్పి అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ కామన్లీ నోన్ బ్లాక్ బాడీ టు అస్ ఈజ్ సన్. సన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రేడియేటర్. కంటిన్యూస్ గా వేవ్ లెంగ్త్స్ రేడియేట్ చేస్తూ ఉంటున్నాడు సన్. ఓకే, ఇప్పుడు అలాంటి ఒక బ్లాక్ బాడీ T1 టెంపరేచర్ దగ్గర ఉన్న బాడీ P పవర్ ను రేడియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ స్టేటింగ్ దట్ ఇట్ కెన్ రేడియేట్ మాక్సిమం ఎనర్జీ అట్ వేవ్ లెంగ్త్ λ1. λ1 వేవ్ లెంగ్త్ దగ్గర మాక్సిమం పవర్ ని రేడియేట్ చేయగలదు అంటున్నారు. మాక్సిమం ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఈ వేవ్ లెంగ్త్ దగ్గర, మాక్సిమం ఎనర్జీ రేడియేట్ చేయగలదు అని చెప్తున్నారండి ఈ పర్టికులర్ వేవ్ లెంగ్త్ దగ్గర. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ చేంజ్డ్ టు T2, ఇట్ రేడియేట్స్ మాక్సిమం ఎనర్జీ అట్ ఏ వేవ్ లెంగ్త్ λ1/2 అంటున్నారు. సో ప్లీజ్ అబ్జర్వ్ ది ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. T1 టెంపరేచర్ దగ్గర P ప్రెషర్ రేడియేట్ చేస్తున్నది, λ1 వేవ్ లెంగ్త్ దగ్గర మాక్సిమం పవర్ రేడియేట్ అవుతుందండి T1 టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు టెంపరేచర్ ఏం చేస్తున్నాం అంటున్నారు, T2 కు మారుస్తున్నాము అంటున్నారు. T2 కు టెంపరేచర్ మార్చినప్పుడు ఏమవుతున్నది అంటున్నారు, మాక్సిమం పవర్ λ1/2 దగ్గర రేడియేట్ అవుతున్నది అని చెప్తున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రీవియస్ వేవ్ లెంగ్త్ దగ్గర రేడియేట్ అవుతున్నది మాక్సిమం పవర్ 1. ఇప్పుడు పవర్ ఈ
వేవ్ లెంగ్త్ దగ్గర రేడియేట్ అయ్యే పవర్ ఎంత? వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే మీకు 2p 4p 8p అండ్ 16p ఆప్షన్స్ ఇవ్వండి ఇచ్చినాయి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? సో లాంబ్డా అండ్ టీ రిలేషన్ ఏమైనా మీకు తెలుసా? బ్లాక్ బాడీలోని వేవ్ లెంగ్త్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ రిలేషన్ ఏమైనా తెలుసా? దేర్ ఈజ్ ఎ లా. No one. Okay. So the relation between the wavelength and absolute temperature is given by Wien's law. Vinnarandi Wien's law? So according to Wien's law, lambda into T is equal to constant. Lambda into T is equal to constant. Lambda is the wavelength of the radiation and T is the absolute temperature. Okay. So lambda into T is equal to constant ante dani artham enti? Lambda is equal to constant by T. Leda దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? lambda 1 T1 equals to lambda 2 T2 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? lambda 1 by lambda 2 is equal to T2 by T1 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? వేవ్ లెంగ్త్ lambda 1 lambda 2 ఇచ్చారు, టెంపరేచర్ T2 T1 ఉన్నాయి. అయితే lambda 1 అలాగే ఉంటుంది, lambda 2 ఎంత అని చెప్తున్నారు? యాక్చువల్ గా ఇది మాక్సిమం వేవ్ లెంగ్త్ ఎక్కడ వస్తుంది? టెంపరేచర్ మార్చినప్పుడు lambda 1/2 దగ్గర వస్తుంది. అంటే lambda 2 ప్లేస్ లో మీరు ఇప్పుడు lambda 1/2 lambda 1/2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు T2 by T1. ఓకే. ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది మీకు? T2 is equal to 2T1 వస్తుందండి. ఏమవుతుంది మీకు దీని నుంచి? యాక్చువల్ గా lambda 1 2 పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, అంటే 2 సారీ lambda 1 by lambda 1 వచ్చింది చూడండి. lambda 2 by T1 అంటే ఏముంది? ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది మీకు? T2 ఎంత వచ్చింది? 2 T2 is equal to 2 into T1 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? 2T ఇనీషియల్ టెంపరేచర్ డబుల్ చేస్తున్నారు మీరు. ఇనీషియల్ టెంపరేచర్ ని డబుల్ చేస్తున్నారు మీరు. సో అందుగురించి T2 ఇనీషియల్ టెంపరేచర్ కి రెట్టింపు ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఈ రిజల్ట్ ఎలా ఉంచండి? మనకి ఇప్పుడు ఏం కావాలి? పవర్ ఎంత రేడియేట్ అవుతుంది అనేది కావాలండి. T2 టెంపరేచర్ దగ్గర పవర్ ఎంత రేడియేట్ అవుతుంది అనేది కావాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్టిఫాన్స్ లా తీసుకుంటున్నాము. సో అకార్డింగ్ టు స్టిఫాన్స్ లా, the energy is proportional to fourth power of the absolute temperature అని చెప్తారు స్టిఫాన్స్ లా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక యూనిటీ అని అస్యూమ్ చేసుకుంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? E1 by E2 is equal to T1 by T2 whole power 4 అవుతుంది. ఇలా రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు E1 అనేది ఇనీషియల్ పవర్, E2 అనేది ఫైనల్ పవర్, కరస్పాండింగ్ ఎనర్జీస్ అనుకోండి. అవి ఇనీషియల్ ఎనర్జీ అండ్ ఫైనల్ ఎనర్జీ అనుకోండి. T1 అలాగే ఉంది. T2 ఎంత ఉంది మనకి ఇక్కడ? 2 into T1 ఉంది కదా.
అది సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ T2 ప్లేస్ లో హోల్ పవర్ 4 అంటే ఏమైంది మీకు E1 by E2 is equal to ఏమైంది T1 క్యాన్సిల్ అయిపోయింది కదా 1/2 హోల్ పవర్ 4 అంటే ఎంత 16p 16 సో 1/2 హోల్ పవర్ 4 వచ్చింది అంటే E1 by E2 is equal to ఏమైంది మీకు 1/16 వచ్చిందండి అంటే ఏమవుతుంది ఎనర్జీ E2 is equal to ఏమైంది 16 E1 అయింది అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది ఆన్సర్ ఏంటి అప్పుడు 16p అవుతుందండి ఎనర్జీ ఎలా ఉంటుందో కరస్పాండింగ్ గానే పవర్ కూడా ఉంటుంది మాక్సిమం ఎనర్జీ అక్కడ రేడియేట్ అవుతుంది అంటున్నారు కదా అర్థమైందా ఇక్కడ రెండు లాస్ అప్లై చేశారు మీరు ఒకటి వీన్స్ లా lambda into T is equal to constant and the other one is Stefan's law E proportional to T power 4 so please note it down if you are familiar with these kind of problems kuda 13 lo vachina problem andedi MSET lo సార్ కళ్యాణ్ ప్రసాద్ గారు చెప్పండి సార్ మీరు ఎంతవరకు కంటిన్యూ చేస్తారు లేదా నాకు ఇచ్చేస్తారా అంటే నాకు ఇంకొకటి 10 minutes సార్ ఓకే నో ప్రాబ్లం ఐ విల్ వెయిట్ నో ప్రాబ్లం ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా నోట్ చేశారా కెన్ ఐ అరేంజ్ ఇట్ హలో రబ్ చేశాను సార్ ఓకే థ్యాంక్ యూ నౌ సో థర్మోడైనమిక్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లము ది యాక్చువల్ 2003 ఆస్క్ క్వశ్చన్ ఆ తర్వాత సేమ్ క్వశ్చన్ రాలేదు కానీ మోడల్ రిపీట్ అయిందండి అందుకని నేను ఈ మోడల్ చెప్తున్నాను ది టెంపరేచర్ ఆఫ్ 5 moles ఆఫ్ గ్యాస్ ది టెంపరేచర్ ఆఫ్ 5 moles ఆఫ్ గ్యాస్ 5 moles ఇచ్చారండి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సో ప్రాబ్లం చదివేటప్పుడే కేర్ఫుల్ గా చూడాలండి కండిషన్స్ ఏంటి ఇస్తున్నారు అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నారండి దట్ మీన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ వాల్యూమ్ చేంజ్ అవటం లేదు అంటున్నారండి కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే దాని అర్థం 100 degrees to 120 degrees centigrade 5 moles of మాస్ ఉన్న గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్ చేంజ్ అవుతుంది టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుందని 100 degrees నుంచి 120 degrees the process is constant volume process and the mass is 5 moles of mass the internal energy change అంటే ఎంత అన్నది du అని రాసుకోవచ్చు మీకు కావాలనుకుంటే లేకపోతే
డెల్టా యు అని రాసుకోవచ్చు. అది 80 జౌల్స్ ఇచ్చారండి. ఓకే, the total heat capacity of the gas at constant volume is dash. That is what they are expecting to compute. The total heat capacity, they are asking total heat capacity. Total heat capacity means capital S. Enta అని అడుగుతున్నారు. You see, I am repeating the problem once again. Listen carefully. In a constant volume processor, the process is constant volume. ఇది ఎన్నిసార్లు చెప్తున్నాను అనేది మీకు వాటి స్ట్రైక్ అవ్వాలి. కాన్స్టెంట్ వాల్యూమ్ ఉన్నది అంటే గ్యాస్ ఎక్స్పాన్షన్ కానీ కంప్రెషన్ కానీ జరగటం లేదు. ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ జరగటం లేదు అంటే అక్కడ వర్క్ ఏమీ జరగటం లేదు, అంతేనండి. గ్యాస్ ఎక్స్పాన్షన్ జరగటం లేదు అంటే దాని అర్థం ఏంటి? వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే వర్క్ ఏమీ జరగటం లేదు, జీరో వర్క్. ఇప్పుడు టెంపరేచర్ 100 degrees to 120 degrees చేంజ్ అవుతున్నది అనుకుంటున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? వర్క్ జరగటం లేదు అంటున్నారు కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ వస్తుందని. ఎంత చేంజ్ వస్తుంది అంటున్నారు? 80 joules చేంజ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు టోటల్ హీట్ కెపాసిటీ ఎంత అని అడుగుతున్నారు. That is to be computed. So to solve this problem, first you need to know first law of thermodynamics. Can anybody say first law of thermodynamics? What is the first law of thermodynamics? Nobody? Okay. So first law of thermodynamics is given by the relation dq is equal to du plus dw. ఏం చెప్తాండి ఇలా? According to first law of thermodynamics, the supplied amount of heat energy, that is dq, is utilized in two portions. One is increase in internal energy and another one is to do some work. Okay, అయితే ప్రాసెస్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతున్నది అంటున్నారు కాబట్టి టోటల్ వర్క్ డన్ జీరో అండి. టోటల్ వర్క్ డన్ జీరో, dw is equal to 0 అయిపోయిందండి. వర్క్ ఏం జరగటం లేదు ఇప్పుడు ఇక్కడ. అంటే మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కే ఉపయోగపడుతోంది. అప్పుడు ఏమైంది? ఈక్వేషన్ మీకు కన్వర్ట్ అయిపోయిందండి. ఎలా కన్వర్ట్ అయింది? du is equal to du కింద కన్వర్ట్ అయిపోయింది. మీరు క్యాపిటల్ యు కూడా రాసుకుంటారా? ఓకే, నౌ dq ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? dq అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్. టోటల్ ఎనర్జీ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్. అప్పుడు దాన్ని ఎలా రాసుకుంటారు? ఇక్కడ ఈ ఫార్ములా తెలియాలని మీకు. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వలెంట్ టు ద మాస్ అండ్ S and capital S, total heat capacity multiplied by change in temperature. Okay, ఇప్పుడు du ఎంత? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఇచ్చారు? 80 joules ఇచ్చారు. టోటల్ మాస్ ఎంత చెప్తున్నారు? 5 moles చెప్తున్నారు. సో 80/5. ఒకే మోల్ ఉందనుకోండి, డైరెక్ట్ గా 80 రాసేయచ్చు. మీరు ఇక్కడ 5 moles అన్నారు కాబట్టి 80/5 రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది? మీకు S కావాలండి, క్యాపిటల్ S కావాలి. అంటే ఏమవుతుంది? 80/5 ఇంటూ
m అండ్ డెల్టా టీ రెండు కూడా డినామినేటర్ లోకి వస్తున్నాయండి. డెల్టా టీ ఎంత అండి? డెల్టా టీ అండి చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 degrees. 100 degrees నుంచి 120 degrees చేంజ్ అవుతుంది అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 120 degrees నుంచి 100 degrees తీసేస్తే సరిపోతుంది కదండి చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే. అంతసేపు ఆలోచిస్తున్నారు. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు -20. 20 degrees సెంటిగ్రేడ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 100 నుంచి 120 మారుతున్నది అని చెప్తున్నారండి. -20 కదా సార్. -20 కదా. -20 చేంజ్ అమ్మ అడుగుతున్నది ఇక్కడ. సైన్ కాదు మ్యాగ్నిట్యూడ్ ఎంత మారుతున్నది అని అడుగుతున్నారు. డెల్టా టీ అంటే చేంజ్ అనేది ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ చెప్పడం లేదు. మ్యాగ్నిట్యూడ్ ఎంత వేరియేషన్ ఉంటుంది 100 నుంచి 120కి వచ్చింది అంటే అప్పుడు ఏమైందని మీకు డిఫరెన్స్ ఏదైతే ఉందో అది డెల్టా టీ అవుతుంది. పోయిందా? ఓకే ఇప్పుడు ఏం చేస్తారు? S ఈజ్ ఈక్వల్ టు 80/5 డివైడెడ్ బై ఇక్కడే రాయండి డెల్టా టీ. డెల్టా టీ ఇటు పక్క వస్తుంది కదా. డెల్టా టీ ఇటు పక్క వస్తే ఏమవుతుంది? 80/5 డినామినేటర్ లో 20. డెల్టా టీ ఇక్కడ డినామినేటర్ లోకి వస్తుంది కదా అవతల పక్క తీసుకొస్తే. సో డెల్టా టీ 20 కాబట్టి ఆ 20 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఓకే ఎంత వచ్చింది ఇది? ఎంత వస్తుందండి ఇది చెప్పండి? .8 వస్తుందండి. సేపు ఆలోచిస్తున్నారండి. 0.8 వస్తుంది. ఇదేంటి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? 1 mole కి క్యాలిక్యులేట్ చేశారండి. 80/5 వేశారు కదా 5 moles కి. 5 moles కి కావాలంటే ఏం చేస్తారు? ఇంటూ 5 చేయాలి. అంటే ఎంత వచ్చింది? 4 joule per degree Kelvin. This is the total heat capacity in the constant volume process when the temperature is changing from 100 degrees to 120 degrees of 5 moles of gas. అది మర్చిపోకండి. 5 moles of gas అంటున్నారు కాబట్టి ముందు 1 mole క్యాలిక్యులేట్ చేసి దాన్ని లాస్ట్ లో మళ్ళీ 5 తో మల్టిప్లై చేసాం. అర్థమైందండి? So do you wish to note down so that you can note it down? సూర్యనారాయణ గారు సార్ హలో చెప్పండి మా ఆయన. సార్ ఈ లెసన్ పీడిఎఫ్ ఏంటి వాయిస్ కట్ అయిపోతుందమ్మా. హలో పీడిఎఫ్ PDF ఓకే సార్. సూర్యనారాయణ గారు ప్లీజ్ టేక్ ఓవర్. సార్ మీరు అక్కడ రికార్డింగ్ చేస్తున్నారా? ఓకే సార్ నేను చేస్తానండి రికార్డింగ్. ఓకే ఓకే అదే నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. అయితే హోస్ట్ మీకు ఇచ్చేసి క్లోజ్ చేసేనా? హోస్ట్ మాట్లాడు సార్. నాకు హోస్ట్ మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్.
వచ్చింది సార్ హోస్ట్. చెక్ చేస్తానండి సార్. వచ్చింది సార్. ఓకే సార్, అయితే నేను Okay. పోస్ట్ చేస్తున్నాను. ఓకే. Yes, good morning, students. Good morning. So today we will discuss some shortcuts and problems in mathematical induction, and tomorrow we will discuss matrices and determinants, and after the trigonometry. So this is schedule. So today within 1 hour I will complete this mathematical induction. Idi chinna topic e that problem let's so fast ga ayipotundi. So functions I have given functions material మీకు ఇచ్చాను, ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటారు, కొంచెం ప్రాక్టీస్ చేయండి. అవి నేను చెప్పిన మోడల్లోనూ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. సో ఇవాళ